మాజీ సీఎం కేసీఆర్ గత 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ లో ఒక్క కొట్లాట గాని హిందూ ముస్లిం పంచాయతీ గాని లేవని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ అనే పంచాయతీ కూడా లేకుండా కేసీఆర్ బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకుని చూసుకున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి, మంత్రి పొంగులేటి, కేవీపీ ఇళ్లు చెరువుల్లో కట్టిన హైడ్రా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైడ్రాకు పేదల ఇళ్లు మాత్రమే కనిపిస్తాయని ఆయన మండిపడ్డారు. గత 10 ఏళ్లలో ప్రాంతీయ మత విద్వేషాలు లేకుండా చేశాం. కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే విద్వేషాలు రగులుతున్నాయి. ఈసారి కూడా కాంగ్రెస్ కు హైదరాబాద్ లో ఒక్క సీటు రాదు అని జోస్యం చెప్పారు. రేవంత్ సర్కార్ హైడ్రా డ్రామాతో అల్లకల్లోలం సృష్టిస్తోందన్నారు. 10 ఏళ్లు హైదరాబాద్ లో ఒక్క కొట్లాట లేకుండా, ఒక్క గొడవ లేకుండా, హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు. అదే వీళ్ళు ఏం చేస్తాను ఇవాళ వచ్చినాక? ఓ దిక్కు హైడ్రా డ్రామా, ఇంకో దిక్కు మీకు యాదికుండాలి ఎన్ని మాటలు చెప్పొచ్చిరు వీళ్ళు అధికారంలోకి. ఒకటా రెండా? ఇంటింటికి గ్యారంటీ కార్డులు వంచిరు. ఏం చెప్పిండ్రు ఆ రోజు? ముసలోళ్ళ కేసీఆర్ ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఎవరో ఒకరికే ఇస్తుండే పెన్షను. మీరు మా కోటేసి మమ్మల్ని తీసుకొస్తే ప్రభుత్వంలో ఇద్దరికి ఇస్తాం, 2000 కాదు 4000 ఇస్తామని చెప్పారు. వస్తున్నాయి మరి జూబ్లీహిల్స్లో ఎవరికన్నా 4000 పెన్షన్లు?